మన చెన్నై షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివల్ ఈ రోజే క్రిస్మస్ షాపింగ్ చేయండి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్. నమస్తే, నేను GVSatyanarayana. ఈరోజు 20/12/2021 సోమవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి విశ్లేషణ. ఈరోజు మార్కెట్ వచ్చి సెన్సెక్స్ ఎంత పడింది ఈరోజు? 1189.73 పాయింట్లు పడింది, -2.09. 55,822 ఒకటిలో క్లోజ్ అవటం జరిగింది. ఇక ఎందుకు పడింది అనేది చూద్దాం. ఇక సెన్సెక్స్ వచ్చి నిఫ్టీ వచ్చి 371 పాయింట్లు మైనస్, 16,614.20 పాయింట్లో క్లోజ్ అయింది, -2.18. అంటే సెన్సెక్స్ వచ్చి -2.09, నిఫ్టీ వచ్చి -2.18, 16,614.20లో క్లోజ్ అయింది. తర్వాత బ్యాంక్ నిఫ్టీ వచ్చి -1178.80, -3.31, 34,439.85 పాయింట్లలో క్లోజ్ అవటం జరిగింది. ఇక తర్వాత ఈరోజు మనకి టాప్ గెయినర్స్ ఏమేంటి అంటే సిప్లా, హిందుస్థాన్ యూనిలివర్, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్. ఈరోజు పడటానికి రీజన్ ఏంటిది అంటే, దీన్ని జనరల్గా బాగా పడ్డ రోజుని బ్లడ్ బాత్ అంటారు. బ్లడ్ బాత్ ఈరోజు మండే బ్లాక్ మండే అంటారు, బ్లడ్ బాత్ అంటారు. తర్వాత ఎందుకు పడింది అనే దానికి వరల్డ్ వైడ్గా ఒమిక్రాన్ కేసెస్ బాగా పెరిగిపోతున్నాయి అనేది ఒక న్యూసు. దాంతో మన మార్కెట్లు అంటే ఏషియన్ మార్కెట్లు అవన్నీ పడటం జరిగింది. డౌ జోన్స్ ఏదైతే నాస్డాక్ ఉందో అది ఫ్రైడే పడటం జరిగింది. మరలా ఈరోజు రాత్రికి కూడా పడుతుంది అనే ఉద్దేశంతో ఏదైతే ఉందో మార్కెట్ ఫాల్ అవ్వటం జరిగింది. తర్వాత ఫారెక్స్ రిజర్వులు, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వులు ఏవైతే ఉన్నాయో అవి డిక్లైన్ అవ్వటం జరిగింది. తర్వాత ఈరోజు మార్కెట్ గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయింది. తర్వాత ఈరోజు ఏదైతే మార్కెట్ ఉందో కంటిన్యూగా, అంటే ఇప్పుడు మనం డిసెంబర్ మంత్లో ఉన్నాం, డిసెంబరు, నవంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నుంచి 3 నెలల నుంచి 2 నెలల పైన అంటే కంటిన్యూగా FIIలు అమ్ముతూ వస్తున్నారు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, FII ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, వాళ్ళనే FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అంటారు. FII, FPI రెండు వాళ్ళే. FII ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్, FPI ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్, వాళ్ళు అమ్మటం జరిగింది. తర్వాత ఇప్పుడు డిసెంబర్ మంత్ వచ్చి ఇయర్ ఎండింగ్, యుఎస్లో ఏదైతే ఉందో క్యాలెండర్ ఇయర్ ఎండ్, క్రిస్మస్ హాలిడేసు, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అవన్నీ కూడా ఏమి పార్టిసిపేట్ చేయట్లేవు. ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ కానీ వాళ్ళు ఎవరు పార్టిసిపేట్ చేయట్లేరు. అందుకని వాళ్ళు అమ్ముతూ పోయారు. మార్కెట్ పడింది అంటే సెల్లింగ్ ప్రెషర్ వచ్చినట్టు, వాళ్ళు సెల్ చేస్తున్నట్టు అర్థం. అది గుర్తు మనకి. ఇక తర్వాత ఈరోజు సెబీ ఏం చేసింది, NCDXలో ప్యాడీ, వీట్, చెనా, ఇవే మస్టర్డ్ ఆయిల్, మస్టర్డ్ సీడ్స్, సోయాబీన్, క్రూడ్ పామ్ ఆయిల్, మూంగ్, ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాన్ చేయడం జరిగింది. డెరివేటివ్ కాంట్రాక్ట్స్ ఒక 1 ఇయర్ వరకు సస్పెండ్ చేయడం జరిగింది సెబీ. ఇది కూడా ఒక బ్యాడ్ న్యూస్ మన మార్కెట్కి. వీటితో పాటుగా ఇవి పడటం జరిగింది. ఇక తర్వాత ఈరోజు ఒమిక్రాన్ కేసెస్ ఏవైతే పెరుగుతుందని అన్నారో అప్పుడు ఏమవుతుంది, ఫార్మాకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అవి పెరగడం జరిగింది. వాళ్ళ టాప్ గెయినర్స్ ఎవరు? సిప్లా, డాక్టర్ రెడ్డిస్ ల్యాబ్, ఏవైతే ఫార్మా కంపెనీలు అరబిందో పెరిగింది, గ్లెన్మార్క్ పెరిగింది, ఇంకా వేరే కూడా పెరగటం జరిగింది. ఇవి ఏవైతే ఉన్నాయో ఫార్మా కంపెనీలు, అరబిందో ఫార్మా పెరిగింది, తర్వాత గ్లెన్మార్క్ పెరిగింది, అజంతా ఫార్మా పెరిగింది, డాక్టర్ రెడ్డిస్, ఇవన్నీ పెరగటం జరిగింది ఫార్మా కంపెనీలు ఒమిక్రాన్ అనే న్యూస్ తోటి. ఇక తర్వాత హిందుస్థాన్ యూనిలివర్ కూడా టాప్ గెయినర్లో నిలిచింది. ఈ హిందుస్థాన్ యూనిలివర్ టాప్ గెయినర్లో నిలవడానికి కారణం, వాళ్ళు లక్స్ అంటే వాళ్ళ ఏవైతే ప్రొడక్ట్స్ ఉన్నాయో లక్స్, సర్ఫ్ ఎక్సెల్, రిన్ను, లైబాయ్, ఇవన్నీ కూడా రేట్లు పెంచుతున్నారు వాళ్ళు. హిందుస్థాన్ యూనిలివరు మనం రాబోయే రోజుల్లో ఈ సబ్బు, సర్ఫు, రిన్ను, లైబాయ్ ఇవన్నిటి మీద హిందుస్థాన్ యూనిలివర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ధరలు పెంచుతున్నారు. ఒకసారి మనము చూడొచ్చు, మనం హిందుస్థాన్ యూనిలివర్ ఇవన్నీ డోవ్, సర్ఫ్, లైబాయ్, క్లోజప్, వ్యాజ్లిన్, రిన్, రెడ్ లేబుల్, డోమెక్స్, ఇవన్నీ సన్సిల్క్, షాంపూలు, వీల్, బూస్ట్, అనుపమ, 3 రోజెస్,
రెడ్ లేబుల్ ఇవన్నీ బ్రూ, తాజ్ మహల్ టీ, క్లినిక్, కంఫర్ట్, ఇవన్నీ డోవ్, ఫేర్ అండ్ లవ్లీ, హమామ్, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్. ఇక తర్వాత ఈరోజు న్యూస్ వచ్చి మనకి ఎఫ్ఐఐలు అమ్మటం జరిగింది మొన్న ఫ్రైడే రోజు. ఈరోజు కూడా మార్కెట్ పడింది అంటే ఎఫ్ఐఐలు అమ్ముతున్నట్టు అర్థం. తర్వాత ఐఆర్బి ఇన్ఫ్రాకి ఒక న్యూస్ వచ్చింది, అది ఆర్డర్స్ రావడం జరిగింది. గంగా ఎక్స్ప్రెస్ హైవే 6,555 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది ఐఆర్బి ఇన్ఫ్రాకి. టోటల్ బుక్ వచ్చి అంటే ఆర్డర్ బుక్ వచ్చి 19,210 కోట్లు ఉంది ఐఆర్బి ఇన్ఫ్రాకి. తర్వాత గెయిలు గుజరాత్ అల్కలీసు ఎంఓయు మెమొరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ గుజరాత్ అల్కలీస్ తోటి ఒక టైఅప్ జరిగింది. ఇథనాల్ ప్లాంట్ కోసం గుజరాత్లో సెటప్ చేస్తున్న వాళ్ళు 500 కిలోలీటర్స్, అది గెయిల్కి. తర్వాత పెన్నార్ ఇండస్ట్రీస్కి ఒక 582 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత అడ్వాన్స్ ట్యాక్స్ మాత్రం బాగా, అంటే డిసెంబర్ 15కి థర్డ్ క్వార్టర్ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వస్తుంది. అది చాలా చాలా బాగా గట్టినాయి. అంటే రాబోయే రోజుల్లో షేర్ మార్కెట్ బాగా పెరుగుతుంది అని అర్థం. అంటే జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వస్తాయి. ఆ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ వచ్చే టైంకి ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా ఏదైతే ఉందో చాలా చాలా బాగా వచ్చినాయి. ఈ అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వలన ఆ కంపెనీలన్నీ కూడా జనవరిలో థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ చాలా బాగా చూపిస్తాయి. అప్పుడు ఆ స్క్రిప్ట్స్ అన్నీ కూడా పెరగటం జరుగుతుంది. తర్వాత టాటా రియల్ ఎస్టేట్ కంపెనీ టాటా వాళ్ళు 5,000 కోట్లతోటి ఐటీ పార్క్ ఒకటి నావీ ముంబైలో స్టార్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఐటీ పార్క్ ఒకటి టాటా వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు, టాటా రియాలిటీ వాళ్ళు. తర్వాత సిప్లాకి యుఎస్ఎఫ్డిఏ యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఒక ఆర్డర్ రావడం జరిగింది. తర్వాత జీ ఎంటర్టైన్మెంట్ 21వ తారీఖు నాడు మెర్జర్ గురించి సోనీతోటి మెర్జర్ తోటి డిస్కషన్లు ఉన్నాయి అవి జీ ఎంటర్టైన్మెంట్కు. తర్వాత శ్రీరామ్ ప్రాపర్టీస్ ఈరోజు లిస్ట్ అయింది. తర్వాత మ్యాప్ మై ఇండియా ఒకటి ఉంది, అది రేపు 21వ తారీఖు లిస్ట్ అవుతుంది మ్యాప్ మై ఇండియా. తర్వాత మిస్టిక్ ఎలక్ట్రానిక్స్ ఒకటి స్ప్లిట్టింగ్ జరుగుతుంది, అది 4/1/2022 జనవరి 4వ తారీఖుకి అది మిస్టిక్ ఎలక్ట్రానిక్స్ ఒకటి స్ప్లిట్టింగ్ జరుగుతుంది. తర్వాత హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ లిమిటెడ్ అని ఒక కంపెనీ ఉంది, అది ఎక్వైర్ చేస్తుంది 100% థలటిక్ అనే కంపెనీని ఎక్వైర్ చేయడం జరుగుతుంది, హెచ్ఎల్ఈ గ్లాస్ కోట్ లిమిటెడ్. తర్వాత జొమాటో ఒకటి ఎక్వైర్ చేయడం జరుగుతుంది 7.89% బిగ్ ఫుట్ రిటైల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒక కంపెనీని ఎక్వైర్ చేయడం జరుగుతుంది. తర్వాత సఫారీ ఏది సూట్ కేసుల కంపెనీ ఏదైతే ఉందో అది ల్యాండ్ని బై చేయడం జరిగింది, ఎక్కడ గుజరాత్లో. దేనికోసం? ఈ సఫారీ సూట్ కేసులు ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టడం కోసం సఫారీ ఇండస్ట్రీస్. తర్వాత కార్ ట్రేడ్కి ఆర్డర్స్ రావడం జరిగింది. విప్రో బజాజ్ ఆటో సెన్సెక్స్లోకి విప్రో రీప్లేస్ బజాజ్ ఆటో బదులు విప్రో రీప్లేస్ అవుతుంది సెన్సెక్స్లోకి. తర్వాత కేఈసీ ఇంటర్నేషనల్కి ఆర్డర్స్ రావడం జరిగింది 1,040 కోట్లు కేఈసీ ఇంటర్నేషనల్కి. ఓవరాల్గా 12,000 కోట్లు కేఈసీ ఇంటర్నేషనల్ ఆర్డర్స్ ఉన్నాయి. తర్వాత ఐటీసీ వచ్చి 8.70% స్టేకు మదర్ స్పర్శ్ బేబీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఐటీసీ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది. 8.7% స్టేక్ని మదర్ స్పర్శ్ బేబీ కేర్ ప్రైవేట్ లిమిటెడ్లో ఐటీసీ వాళ్ళు తీసుకోవడం జరిగింది. మాస్టెక్ ఎక్వైర్ చేయడం జరిగింది సిసిపిఎస్ ఆఫ్ ట్రాన్స్ అమెరికన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రైవేట్ లిమిటెడ్. అంటే మాస్టెక్ ఏం చేసింది, ఎక్వైర్ చేసింది ఒక కంపెనీని సిసిపిఎస్ ట్రాన్స్ అమెరికన్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, అది ప్రైవేట్ లిమిటెడ్ 218.51 కోట్లకి. తర్వాత ఆరం ప్రాపర్టీ టెక్ అని ఉంది, అది రైట్స్ ఇష్యూ ఇస్తుంది 3:2 అంటే 2:3 ₹80 చొప్పున ఒక షేరు ఆరం ప్రాపర్టీ టెక్. తర్వాత శ్రీ గణేష్ బయోటెక్ ఉంది, శ్రీ గణేష్ బయోటెక్ ఇండియా లిమిటెడ్, అది స్ప్లిట్టింగ్ చేస్తుంది ₹10 రూపాయిగా. ఇవాళ బోర్డు మీటింగ్ ఉంది. తర్వాత ఐటీసీకి ఐటీఐ ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీ పబ్లిక్ సెక్టార్ యూనిట్ ఇది, దీనికి ఆర్డర్స్ రావడం జరిగింది 433 కోట్లు. ఎక్కడి నుంచి? గవర్నమెంట్ ఆఫ్ తమిళనాడు నుంచి ఐటీఐకి రావడం జరిగింది. తర్వాత యాక్సిస్ బ్యాంకు ఒక 5,000 కోట్లు ఎన్సీడీలు ఇస్తుంది, నాన్ కన్వర్టబుల్ డిబెంచర్లు. తర్వాత ఎస్టీఎల్ టెక్ స్టెర్లైట్ టెక్నాలజీస్ ఉంది, అది లాంచ్ చేసింది ప్రోగ్రామబుల్ ఎఫ్టీటీఎక్స్ సొల్యూషన్స్ ఫైబర్ నెట్వర్క్ మీద. స్టెర్లైట్ టెక్నాలజీస్ ఏం చేస్తుంది? లాంచ్ చేసింది ప్రోగ్రామబుల్ ఎఫ్టీటీఎక్స్ సొల్యూషన్ మన ఫైబర్ నెట్వర్క్. తర్వాత
నిఫ్టీ వచ్చి బాగా పడటం జరిగింది. 2014 నుంచి అంటే డిసెంబర్ మంత్లో వరస్ట్గా పర్ఫామ్ చేసింది నిఫ్టీ అప్ టు 2014 నుంచి ఇప్పటి వరకు. అంటే ఇది అనమాట ఈ మంత్ ఏదైతే వరస్ట్ పర్ఫామో 2014లో జరిగింది, మళ్ళీ ఇప్పుడు జరిగింది అన్నట్టు. ఒమిక్రాన్ వచ్చి 161 కేసులు ఇవ్వటం జరిగింది 12 రాష్ట్రాల్లో. ఆల్ ఆర్ మైల్డ్ అని చెప్తుంది హెల్త్ మినిస్ట్రీ వాళ్ళు. తర్వాత బలరాంపూర్ ఇచ్చిని అలొకేషన్ ఆఫ్ సప్లై ఆఫ్ ఇథనాల్ టు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి. అంటే బలరాంపూర్ ఇచ్చినీకి ఏమొచ్చింది, సప్లై చేయడానికి దానికి ఇథనాల్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ఆర్డర్ రావటం జరిగింది. తర్వాత ఇది ఈ రోజుకి మీకు ఇది ఓన్లీ బిగినర్స్ లెర్నర్స్ కోసము, ఇది ఓన్లీ ఇన్ఫర్మేషన్ కోసము, ఇంకా ఏదైనా ఉంది అంటే ఇది మీకు ఒక అవేర్నెస్ కోసము, ఒక ఐడియా కోసమే. ఇది ఈ రోజుకి సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు. సెలవు, ఉంటాను.